So what we do is we'll discuss something about the classification of the substances according to the chemical composition. This is the subject we wanted to discuss on this. And of course, as a part of the discussion, what I help you is I'll also help you out to write the formula properly. Like why we should write the formula, that we should understand first, and why the elements were given some kind of symbols, that also we should understand, and what is the notation that we follow while we write the symbols. ఈ పాయింట్స్ మనం ముందర నేర్చుకుందామమ్మా. తర్వాత ఫార్ములా అనేటువంటిది రాయడానికి ఏ రకమైనగా మనం అది అసలు రీజన్ ఏంటి, ఎందుచేత మనం ఫార్ములా రాయాలి ఒక కెమికల్ సబ్స్టెన్స్ కి, తర్వాత ఏ రకంగా రాయడానికి పద్ధతి ఏంటి, అసలు ఒక ఫార్ములా రాయాలంటే దానికి ఉన్నటువంటి పద్ధతి ఏంటి, కావాల్సిన అంశాలు ఏంటి, వీటి మీద మనం డిస్కస్ చేద్దాం ఇవాళ. సో ముందరగా ఏంటంటే విల్ డిస్కస్ అబౌట్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది సబ్స్టెన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్. సో మనం ముందర జరిగినటువంటి క్లాసెస్ లో ఏం డిసైడ్ చేసుకున్నాము, ఏం డిస్కస్ చేసాము, మ్యాటర్ అనేటువంటిది ఒక సాలిడ్ గా, తర్వాత లిక్విడ్ గా, తర్వాత గ్యాస్ గా, ఈ మూడు రకాలైనటువంటి స్టేట్స్ లో ఉంటుంది అనేటువంటి విషయం మనం చూసుకున్నాం. సో ఈ క్లాస్ లో ఏం డిస్కస్ చేస్తాము అంటే కెమికల్ కాంపోజిషన్ పరంగా ఈ మ్యాటర్ అనేటువంటి దాన్ని మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద మనం చూద్దాం. ఇక్కడ మీరు ఒక చిన్న ఫ్లో చార్ట్ రాస్తాను చూడండి. కెమికల్ కాంపోజిషన్ బేస్ చేసుకొని మ్యాటర్ ని we can divide the matter into two types. ఏంటయ్యా అంటే ఒకదాన్ని ఏమంటామంటే ప్యూర్ సబ్స్టెన్సెస్ అంటాం. మ్యాటర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ ప్యూర్ సబ్స్టెన్సెస్ అండ్ ది అదర్ వన్ ఈజ్ వాట్, ఇట్ ఈస్ మిక్స్చర్స్. ఒక టైప్ ఆఫ్ మ్యాటర్ ని ప్యూర్ సబ్స్టెన్సెస్ అని, ఇంకొక దాన్ని మిక్స్చర్స్ అని క్లాసిఫై చేస్తాం. So what are there in the pure substances? Pure substances lo emuntayi? Do you have any idea? Any one of these students who are appearing here? Rakshita, Gauri, any one of these? So pure substances kochesarki you got two kinds of substances in the pure substances. Okadanni emantamu ante manam ఎలిమెంట్స్ అంటాం. ఎలిమెంట్స్ అంటే ఏంటి? మూలకాలు. మనకి నేచర్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి ఎలిమెంట్స్, సోడియము, కాపర్, పొటాషియము, ఇలా కాపర్ అంటే Cu, K అంటే పొటాషియం, Na అంటే సోడియం, ఇలాంటి సబ్స్టెన్స్ అన్నిటిని కూడా మనం ఎలిమెంట్స్ అంటాం. అసలు ఈ ఎలిమెంట్స్ అనేటువంటివి వాటి ఫండమెంటల్ పార్టికల్స్ ఏముంటాయి? దే ఆర్ ఆల్ మేడ్ అప్ ఆఫ్ very small fundamental particles called atoms. These are all made up of atoms. అంటే ఈ ప్యూర్ సబ్స్టెన్సెస్ లో ఒకే టైప్ ఆఫ్ ఆటమ్స్ త్రూఅవుట్ ఎలిమెంట్ కనబడతాయి, అందుకని వాటిని మనం ప్యూర్ అంటాం. అంటే ఒకటే టైప్ ఆఫ్ సబ్స్టెన్స్, ఒకటే టైప్ ఆఫ్ ఆటమ్ అనేటువంటిది ఉంటుంది దాంట్లో, ఏవి ఎలిమెంట్స్ లో. తర్వాత ఇంకో రకమైనటువంటి సబ్స్టెన్సెస్ ఏమున్నాయి అంటే ప్యూర్ సబ్స్టెన్సెస్, వాటిని కాంపౌండ్స్ అంటాం. ఈ కాంపౌండ్స్ అన్ని కూడా మాలిక్యూల్స్ తో తయారు చేయబడి ఉంటాయి. ఎలిమెంట్స్ ఏమో ఆటమ్స్ తోటి. ఆటమ్స్ ఆర్ ది ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. సిమిలర్లీ కాంపౌండ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ది ఫండమెంటల్ పార్టికల్స్ కాల్డ్ మాలిక్యూల్స్. సో ఈ మాలిక్యూల్స్ అనేటువంటివి ఒకదానితో ఒకటి కలిసి ఈ కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సంథింగ్ లైక్ అన్ అల్యూమినియం వైర్ ఒకదాన్ని తీసుకున్నాం. ఈ అల్యూమినియం వైర్ మొత్తం కూడా ఏ పార్ట్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ అల్యూమినియం ఆటమ్స్. So ఇలా many aluminum atoms they come together to form a wire like structure. సో ఒక ఎలిమెంట్ లో అన్ని కూడా ఒకే రకమైనటువంటి ఆటమ్స్ ఒకదానితో ఒకటి కలిసి ఏర్పడతాయి అన్నమాట. అంటే దే ఆర్ హ్యావింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆల్ త్రూ. సో ఈ పార్ట్ లో మనం ఒక చిన్న వైర్ ని కట్ చేసి దాని మెల్టింగ్ పాయింట్ కనుక్కున్నాం అనుకోండి. ఆ మెల్టింగ్ పాయింట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక 40 degrees Celsius ఉంది అని రఫ్ గా అనుకుందాం. ఒకవేళ 40 degrees Celsius అనేది మెల్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి వైర్లో ఈ పార్ట్ తీసుకున్నా కూడా దాని మెల్టింగ్ పాయింట్ కూడా 40 degrees Celsius ఉంటుంది. అంటే అర్థం ఏంటి? త్రూ అవుట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ శాంపిల్ దట్ వీ హ్యావ్ టేకెన్,
all through wherever simple thing or a small piece of it is cut off and subjected to melting, you will find the particular substance will melt at the same temperature, that is 40 degrees Celsius only. సో అలా సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరే బాయిల్ అవుతాయి, ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరే మెల్ట్ అవుతాయి. సో అలాగా సిమిలర్ ప్రాపర్టీస్ ఉండటం అనేటువంటి జరుగుతుంది ఏంటి ఎలిమెంట్స్ లో. అలాగే సిమిలర్ గా మనం కాంపౌండ్స్ తీసుకున్నాం అనుకోండి. కాంపౌండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సంథింగ్ లైక్ కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనేట్ లో మొత్తం 3 ఎలిమెంట్స్ ఉంటాయి గమనిస్తే మీరు. ఒకటి కాల్షియం, ఒకటి కార్బన్, ఇంకోటి ఆక్సిజన్. సో ఈ 3 రకాలైనటువంటి ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ ఒక పద్ధతిగా ఒక రేషియోలో ఒకదానితో కలిసి ఉంటాయి. చూడండి, కాల్షియం ఎన్ని ఉన్నది? పాళ్ళు, ఒక పాలు. కార్బన్ ఒక పాలు. ఆక్సిజన్ 3 పాళ్ళు. అంటే దే ఆర్ కంబైనింగ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:1:3 బై దేర్ వెయిట్స్. అంటే కాల్షియం యొక్క మాస్ తీసుకుంటే అది అటామిక్ మాస్ 40 అనుకోండి. సో 40 గ్రామ్స్ ఆఫ్ కాల్షియము, తర్వాత కార్బన్ యొక్క అటామిక్ మాస్ 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్, ఈచ్ ఆక్సిజన్ 16 ఉంటుంది అటామిక్ మాస్. సో 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 48 గ్రామ్స్. ఇవి ఒకదానితో ఒకటి 40 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం, 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్, 48 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్, ఈ 3 కలిసి కాల్షియం కార్బోనేట్ అనేటువంటివి ఏర్పడుతుంది అనమాట. సో ఈ కాంపౌండ్ అనేటువంటి దాంట్లో ఏముంటుంది? ఆల్వేస్ ఇట్ క్యారీస్ అ మాలిక్యూల్. అండ్ ఎలిమెంట్స్ అనేటువంటి దాంట్లో ఏముంటుంది? ఎలిమెంట్స్ అనేటువంటి దాంట్లో ఎప్పుడు కూడా ఆటమ్స్ అనేటువంటివి ఉంటాయి. సో దెర్ఫోర్ ఇది మనకి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యమైనటువంటి విషయం, అసలు ఈ ఎలిమెంట్స్ అనేటువంటి వాటిని ఒక ప్రత్యేకమైనటువంటి సింబల్తో మనం సూచిస్తాం. అసలు ఎందుకని ఈ సింబల్స్ వాడాలి? వై డోంట్ వి జస్ట్ రైట్ ది నేమ్ లైక్ కాపర్ ఉందనుకోండి, instead of writing Cu, we can write copper, isn't it? కాపర్ అని రాయొచ్చు కదా. సోడియం Na అని రాసే బదులు SODIUM సోడియం అని రాయొచ్చు కదా. మరి ఎందుకని మనం ఇలాగా ఈ ఈ ఎలిమెంట్స్ కి ఇలాగా మనం చిన్న చిన్న షార్ట్ కట్ రూపంలో సింబల్స్ రూపంలో రాసుకుంటాం? ఎవరైనా చెప్పగలుగుతారా? Can anyone tell what is the purpose of writing these elements in the form of a symbol? ఒక సింబల్ లాగా మనం ఎందుకు రాయాలి దీన్ని? ఫైనల్ కంక్లూజన్, లైక్ ఈచ్ పర్టికులర్ ఎలిమెంట్, హౌ డు వి నేమ్ ఇట్? హైడ్రోజన్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. హైడ్రోజన్ అనేటువంటిది H అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అంచేత హైడ్రోజన్ కి మనం ఏం చేస్తామంటే H అనేటువంటి సింబల్ ఇస్తాం. హైడ్రోజన్ is given the symbol of H. Similarly, helium ఉందనుకోండి. Helium is given the symbol of He. హీలియం అనేటువంటి దాన్ని He అనేటువంటి అక్షరంతో రిప్రజెంట్ చేస్తాం. సో అలానే మెగ్నీషియం ఉందనుకోండి. ఇప్పుడు హైడ్రోజన్ అంటే జస్ట్ ఫస్ట్ లెటర్తో రాసేసాం. హీలియం అంటే ఫస్ట్ 2 లెటర్స్ రాసాం. మెగ్నీషియం అంటే MG అని రాస్తాం. మ్యాంగనీస్ ఉందనుకోండి, MN అని రాస్తాం. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, రెండో లెటర్ స్మాల్ లెటర్. సో ఈ రకంగా ఈ ఎలిమెంట్స్ ని మనం రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ఇలా షార్ట్ కట్ లో రిప్రజెంట్ చేసామంటే ఏమవుతుంది? రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎలిమెంట్స్ విల్ బికమ్ ఈజీ. అంచేత ఈ ఏ పర్టికులర్ సింబల్ ని ఏ ఎలిమెంట్ కి వాడతాము అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం కెమిస్ట్రీ నేర్చుకునేటప్పుడు. తర్వాత ఏంటంటే ఇంకొకటి, వీటన్నిటికీ కూడా కామన్ నేమ్స్ అనేవి కాకుండా సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకని మనం వీటికి సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వాలి? ఈ ఎలిమెంట్స్ కి సైంటిఫిక్ నేమ్స్ ఇవ్వకుండా మామూలుగానే ఏదో ఒక పేరుతోటి కనుక అనొచ్చు కదా, అడగచ్చు కదా, మనం ఏదో ఒక పేరుతోటి మాట్లాడచ్చు కదా. సోడియం ఉందనుకోండి, దానికి ఎందుకని మనం సోడియం అని మాత్రమే అనాలి? వేరే ఇతరత ఏ పేరు మనం దేనికి పెట్టం దానికి. సోడియం అనేటువంటి దాన్ని సోడియం అనే ఎందుకని దాన్ని ఉచ్చరించాలి అంటే, దీనికి ఏమవుతుంది అంటే అనేక రకాలైనటువంటి పదార్థాలు ఆయా కంట్రీస్ లో ఒక భిన్నమైనటువంటి పేరుతోటి పిలవడం అనేటువంటి జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మన వెజిటబుల్సే తీసుకుందాం. మన ఊళ్ళో టొమాటో అంటాం, పక్క ఊళ్ళో తక్కెళ్ళి అంటారు, ఇంకో ఊళ్ళో రాములకాయ అంటారు. సో ఈ సైంటిస్టులు అందరూ కలిసినప్పుడు ఒక్కొక్కడు ఒక్కో రకంగా మాట్లాడితే ఒక కామన్ పాయింట్ ఉండదు అనేటువంటి ఉద్దేశంతో
అందరూ కలిసి ఏం చేశారంటే మనం ఈ సైంటిఫిక్ నేమ్స్ అనేటువంటివి ఇద్దాము ఆర్గనైజ్డ్ గా ఎలిమెంట్స్ కి, అలా మనం వాటిని పిలుచుకున్నట్టయితే వీ కెన్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అనే ఉద్దేశంతో దే హావ్ ఇంట్రడ్యూస్ దిస్ పర్టికులర్ సైంటిఫిక్ లాంగ్వేజ్. ఒక ఐయుపిఏసి అనేటువంటి ఒక సంస్థ ఉంటుంది, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. సో ఈ సంస్థ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎలిమెంట్స్ కి నేమ్స్ అనేటువంటివి చూస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం హైడ్రోజన్ అంటే హెచ్ అంటున్నాం, హీలియం అంటే హెచ్ఈ అంటున్నాం, తర్వాత లిథియం అంటే ఎల్ఐ అంటున్నాం. సోడియంకి వచ్చేసరికి ఎందుకు ఎన్ఏ అంటాం? వై నాట్ ఎస్ఓ ఆర్ సంథింగ్ లైక్ దట్? వై డు వి కాల్ ఇట్ యాజ్ ఎన్ఏ ఓన్లీ? అది కూడా ఎస్ తోనే స్టార్ట్ అవుతుంది. ఇలా ఒకదానికొకటి అది మిక్స్ అయిపోకుండా ఉండేందుకు ఏం చేస్తారంటే కొన్ని నేమ్స్ ని వీళ్ళు లాటిన్ లాంగ్వేజ్ లోంచి కానీ గ్రీక్ లాంగ్వేజ్ లోంచి కానీ అట్లా తీసుకున్నారు. సోడియం ని అట్లాగా గ్రీక్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే నేట్రియం అంటాం. ఈ నేట్రియం అనేటువంటి దాంట్లో ఫస్ట్ 2 లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్ఏ అనేటువంటివి, ఆ ఎన్ఏ అనేటువంటి లెటర్స్ ని మనం సోడియం ఎన్ఏ అనే రూపంలో రాయడం జరుగుతుంది. సో ఈ రకంగా ఎలిమెంట్స్ అనేటువంటివి పేరు పెట్టడం జరిగింది. ఫస్ట్ లెటర్ క్యాపిటల్, సెకండ్ లెటర్ అనేటువంటి స్మాల్ లెటర్ రూపంలో ఉంటుంది. 2 కన్నా ఎక్కువ లెటర్స్ ఉండవు. సో నేమ్ లో ఒక అఫీషియల్ నేమ్ లో సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ స్కాండినియం అని రాయాలనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ద లాంగ్ నేమ్ I can just write SC. That will be sufficient enough. సో స్కాండినియం అని రాస్తాం దాన్ని. అలానే ఇంకొకటి ఏదైనా క్యూప్రమ్ అని రాయాలంటే సియు అని రాస్తాం. పొటాషియం అని రాస్తాం, పొటాషియంకి కే అంటాం. కే అంటే యాక్చువల్గా ఆ గ్రీక్ లాంగ్వేజ్లో క్యాలియం అంటారు దాన్ని. ఆ క్యాలియం అనేటువంటి దాన్ని ఆ ఫస్ట్ లెటర్ ఒకటి తీసుకొని కే అనే రూపంలో దానికి రాశారు. సో ఫస్ట్ 30 ఎలిమెంట్స్ అట్లీస్ట్ ఏంటంటే కొంచెం మనకి గుర్తుంటే వాటి రిప్రజెంటేషన్ సింబల్స్ అనేవి విరివిగా ఇవే ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి ఆ ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. సో ఈ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ ని అలాంగ్ విత్ అటామిక్ నెంబర్ అనేటువంటిది గుర్తుపెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ అస్ ఎ లాట్. ప్రతిదానికి మనం టెక్స్ట్ రిఫర్ చేయలేం కదా, అంచేత ఏంటంటే మనం కొన్ని ఎలిమెంట్స్ అనేటువంటివి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన తర్వాత. ఆ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం ఒక కాంపౌండ్ రాయాలంటే మనం తడుముకోకుండా కాంపౌండ్ రాసుకోవచ్చు. ఆ కాంపౌండ్ అనేటువంటిది ఎలా, దాని ఫార్ములా ఏంటి అనేటువంటిది. సో ఈ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, మొట్టమొదటి నేను ఆర్డర్ ఆఫ్ ది అటామిక్ నెంబర్ ప్రకారంగా రాస్తాను చూడండి. ఫస్ట్ వన్ అనేటువంటిది హైడ్రోజన్, నెక్స్ట్ వచ్చేసరికి హీలియం, నెక్స్ట్ వచ్చేసరికి లిథియం అంటాం. లిథియం తర్వాత నెక్స్ట్ బెరీలియం బిఈ, నెక్స్ట్ బోరాన్, నెక్స్ట్ వచ్చేసరికి కార్బన్, ఆ తర్వాత నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ తర్వాత ఫ్లోరిన్ తర్వాత నియాన్ తర్వాత సోడియం తర్వాత మెగ్నీషియం తర్వాత వచ్చేది అల్యూమినియం తర్వాత వచ్చేది సిలికాన్ తర్వాత వచ్చేది ఫాస్ఫరస్ తర్వాత క్లోరిన్ తర్వాత ఆర్గాన్ తర్వాత వచ్చేటువంటిది పొటాషియం 19th ఎలిమెంట్, పొటాషియం తర్వాత వచ్చేది కాల్షియం, తర్వాత స్కాండినియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్. ఈ ఎలిమెంట్స్ విరివిగా వాడుతూ ఉంటాం మనం నేచర్లో. సో ఈ ఫస్ట్ 30 ఎలిమెంట్స్ అటామిక్ నెంబర్ సీక్వెన్స్ లోనే గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే మనం రిఫర్ చేసుకోవడం అనే అవసరం లేకుండా ఏ సందర్భంలో అయినా ఒక ఈక్వేషన్ రాయాలంటే గబక్కని రాయడానికి, లేదా ఒక ఫార్ములా రాయాలంటే ఆ ఫార్ములా రాయడానికి ఈజీ అవుతుంది. సో అందుచేత ఏంటంటే మనం ఈ ఎలిమెంట్స్ యొక్క పేర్లు గుర్తుపెట్టుకోవడం అనేటువంటిది ఈ ఫస్ట్ 30నే, మిగతావన్నీ కంపల్సరీ ఏం కాదు. ఈ 30 గుర్తుపెట్టుకుంటే మనకి ఆ రాసే ప్రాసెస్ అనేది అలవాటు అవుతుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మీరు ప్రత్యేకంగా మెమరైజ్ చేయాల్సిన అవసరమే లేదు. మళ్ళా మనం అదే ఎలిమెంట్స్ గురించి, అవే గ్రూప్స్ గురించి, అవే పీరియడ్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మీకు పీరియాడిక్ టేబుల్లో ఉన్న మెజారిటీ ఆఫ్ ది ఎలిమెంట్స్ వితౌట్ ఎనీ ఎఫర్ట్ మీరు గుర్తుపెట్టుకుంటారు. కానీ బిఫోర్ డూయింగ్ దట్ ఫస్ట్ మాత్రం ఈ 30 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకుంటే దట్ వుడ్ బి ఆఫ్ క్వైట్ హెల్ప్. Sulfur is there in the 16th element. 16th element in the sense after phosphorus you have the sulfur. Later you will get the chlorine. Here you should write sulfur. After phosphorus you get the sulfur.
sulfur is the 16th element. Thank you for reminding. So these are all the 30 elements that are there in the elements. తర్వాత ఇప్పుడు మనం రెండో ప్యూర్ సబ్స్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. రెండో ప్యూర్ సబ్స్టెన్స్ ఏంటి? వాటిని మనం కాంపౌండ్స్ అనేసి అంటాం. కాంపౌండ్స్ అనేటువంటివి ఈ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ ఒక ఫిక్స్డ్ రేషియోలో ఒకదానితో ఒకటి కలిసి ఏర్పడేటువంటి దాన్ని కాంపౌండ్స్ అంటాం. సో ఆ కాంపౌండ్స్ అనేటువంటివి, లెట్ us see what are all these compounds and how do they form. సే ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి. ఒక కార్బన్ ఆటమ్ రెండు ఆక్సిజన్ ఆటమ్స్ తోటి కలిసి కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ మీన్స్ ఓన్లీ వన్ కార్బన్. Dioxide means there are two oxygens. So that is the reason why we write CO2. కార్బన్ మొనాక్సైడ్ అన్నాం అనుకోండి, ఒక కార్బన్ ఒక ఆక్సిజన్, ఈ రెండు కలిస్తే కార్బన్ మొనాక్సైడ్ అవుతుంది. అలాగే సల్ఫర్ డైఆక్సైడ్ అన్నాం అనుకోండి, ఒక సల్ఫర్ రెండు ఆక్సిజన్స్, ఇలా కలిసి సల్ఫర్ డైఆక్సైడ్ అవుతుంది. సల్ఫర్ ట్రైఆక్సైడ్, ఒక సల్ఫర్ తర్వాత మూడు ఆక్సిజన్స్ కలిసి సల్ఫర్ ట్రైఆక్సైడ్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ you'll get carbon dioxide, carbon monoxide, sulfur dioxide, sulfur trioxide. వీటన్నిటిలో కనుక మీరు చూసినట్టయితే రెండు ఆటమ్స్ లేదా ఒక్కొక్కసారి అంతకన్నా ఎక్కువ. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాసిడ్ రాశాను ఇక్కడ H2SO4 అని. దీంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? హైడ్రోజన్ ఒక ఎలిమెంట్, సల్ఫర్ అనే ఒక ఎలిమెంట్, ఆక్సిజన్ అనే ఒక ఎలిమెంట్. సో మూడు ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ మూడు ఎలిమెంట్స్ కలిపి ఒక కాంపౌండ్ ఫామ్ అవుతుంది దీంట్లో. సో ఆ రకంగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ అనేటువంటి ఒకదానితో ఒకటి కలిసి కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. లేదా ఒకటే ఒక ఎలిమెంట్ యొక్క రెండు ఆటమ్స్ కూడా కలిసి ఒక కాంపౌండ్ లాగా ఫామ్ అవచ్చు. O2 అన్నాం అనుకోండి, దట్ ఈస్ ఆక్సిజన్ మాలిక్యూల్. దిస్ కాంపౌండ్ ఈజ్ ఆక్సిజన్. సో ఈ కాంపౌండ్ ఆఫ్ ఆక్సిజన్ లో మీకు మాలిక్యూల్స్ అనేటువంటి ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఇంకొక ఆక్సిజన్ మాలిక్యూల్ తోటి కలిసి ఇలాగా ఆక్సిజన్ గ్యాస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ద కాంపౌండ్స్ కెన్ బి డిటర్మిన్డ్. వీటన్నిటితో పాటు ఇవాళ ముఖ్యంగా ఒక డిస్కషన్ చేస్తానని చెప్పాను. ఏంటది? హౌ టు రైట్ ఎ ఫార్ములా అండ్ వాట్ ఈస్ ద వే, వాట్ ఈస్ ద రీజన్ వై వీ షుడ్ రైట్ ఎ పర్టికులర్ ఫార్ములా ఇన్ ఎ పర్టికులర్ వే. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే నిన్న మనం మాట్లాడుకుంటుంటే ఒక డిస్కషన్ చేశాం. ఏంటది? సే ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ NaCl అన్నాం అనుకోండి, అది సోడియం క్లోరైడ్ అవుతుంది అని తెలుసు మనకి. సపోజ్ ఇఫ్ యూ రైట్ NaCl, that becomes sodium chloride. అదే మెగ్నీషియం క్లోరైడ్ రాయాలంటే MgCl2 అంటాం. NaCl becomes sodium chloride. మెగ్నీషియం క్లోరైడ్ అయితే we should write it as MgCl2. అల్యూమినియం క్లోరైడ్ రాసేటట్టయితే AlCl3 అంటాం. సో ఎందుకని ఇలాగా సోడియం క్లోరైడ్కి మనం NaCl3 అని రాయాం, మెగ్నీషియం క్లోరైడ్కి MgCl అని రాయాం, AlCl3కి ఇంకో రకంగా AlCl అనో AlCl2 అనో రాయం. సో వై వీ షుడ్ రైట్ ఓన్లీ దిస్ వే అంటే ఇవి ఈచ్ ఆటమ్ హ్యాస్ గాట్ అ పర్టికులర్ కంబైనింగ్ కెపాసిటీ. ఆ కంబైనింగ్ కెపాసిటీనే మనం వ్యాలెన్సీ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సోడియం, ఇట్ కెన్ కంబైన్ విత్ ఓన్లీ వన్ మోనోఅటామిక్ ఆటమ్. సో మోనోవాలెంట్ ఆటమ్ అంటే ఒక క్లోరిన్ తీసుకున్నాం, ఒక సోడియం ఒక క్లోరిన్తో కలుస్తుంది. సో therefore ఇది మోనోవెలెంట్ ఆటమ్. మోనోవెలెంట్ ఆటమ్ ఆఫ్ క్లోరిన్ తోటి ఓన్లీ వన్ ఆటమ్ ఆఫ్ సోడియం కలవడం చేత దీని కంబైనింగ్ కెపాసిటీ అనేటువంటిది 1 మాత్రమే. ఎందుకని అంటే దీని వ్యాలెన్స్ షెల్లో ఒకే ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఇది ఉపయోగించుకొని క్లోరిన్ తోటి కంబైన్ అవుతుంది. సో therefore ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ 1. ఈ అన్ని ఎలిమెంట్స్ కూడా వాటి యొక్క వ్యాలెన్స్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ ఉపయోగించుకొని కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఒకే ఎలక్ట్రాన్ ఉంది అనుకోండి, అది ఒకే ఎలక్ట్రాన్ యూజ్ చేసుకుంటే దాని ఆక్సిడేషన్ స్టేట్ లేదా వ్యాలెన్సీ అనేటువంటి దాన్ని 1 అంటాం. సపోజ్ ఇఫ్ యూ టేక్ ది సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ లో ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మెగ్నీషియం అన్నాం అనుకోండి. ఈ మెగ్నీషియంలో వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇది 2 ఉపయోగించుకుంటుంది. అందుచేత మెగ్నీషియంకి ఎప్పుడు కూడా +2 అనేటువంటిది వ్యాలెన్సీగా ఉంటుంది, because it gives 2 electrons for the bond formation. అలాగే అల్యూమినియం తీసుకున్నాం అనుకోండి, అల్యూమినియంలో వ్యాలెన్స్ షెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అందుచేత దాని వ్యాలెన్సీ వచ్చేసరికి 3+ అవుతుంది. సో అంచేత ఒక్కొక్క ఎలిమెంట్కి దాని అవుటర్ మోస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో దాని ఆధారంగా చేసుకొని దాని వ్యాలెన్సీ అనేటువంటిది లేదా ఆక్సిడేషన్ స్టేట్ అనేటువంటిది నిర్ధారించడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ we will start with the first group elements and try to understand
the electronic configuration of those elements and also try to assess what could be the valency or combining capacity of those particular elements. సో దీంట్లో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంట్తో స్టార్ట్ చేద్దాం. ముందర హైడ్రోజన్తో స్టార్ట్ చేద్దాం. హైడ్రోజన్కి ఒకే ఒక్క అటామిక్ నెంబర్ 1. అటామిక్ నెంబర్ని Z అనే అక్షరంతో సూచిస్తాం. అటామిక్ నెంబర్ 1 అంటే దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఇట్ హాస్ గాట్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఆ 1 ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంటుంది అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద న్యూక్లియస్ ఆఫ్ ఆటమ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆర్బిట్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేటువంటిది ఉంటుంది. ఇన్ ద ఫస్ట్ ఆర్బిట్ దేర్ విల్ బి ఓన్లీ 1 ఎలక్ట్రాన్. సో ఈ ఫస్ట్ ఆర్బిట్ లో యాక్చువల్గా మీకు ఆర్బిటాల్స్ గురించి తెలిసినట్టయితే కనుక పర్వాలేదు, 1s1 అని రాయొచ్చు. ఆర్బిటాల్ గురించి ఇంకా మీరు నేర్చుకోకుండా ఉండకపోయి ఉంటే కనుక యూ జస్ట్ సింప్లీ ఇమాజిన్ దట్ ఇన్ ద valence shell of hydrogen atom there is only 1 electron. Similarly, if you take helium కి వచ్చేసరికి అటామిక్ నెంబర్ Z is equal to 2. అంటే you have 2 electrons in that. 2 electrons అంటే ఎక్కడుంటాయి ఈ 2 electrons? ఇది న్యూక్లియస్ అయితే ఇది ఫస్ట్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి దీనికి. సో దట్ ఈస్ హౌ helium has got 2 electrons in its valence shell. So therefore those 2 electrons, actually what will happen, the helium usually will not combine with any other atom. దీనికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఏంటయ్యా అంటే ఈ హీలియం ఈ 2 ఎలక్ట్రాన్లని దేనికి ఇవ్వదు, దేనితోటి కూడా బాండ్ ఫార్మేషన్ చేయదు. అది నార్మల్ కండిషన్స్ లో సింపుల్ గా ఎలిమెంట్ లానే ఉంటుంది, అంటే మోనోయాటామిక్ గ్యాస్ లానే ఉంటుంది. ఇది ఒక హీలియం ఆటమ్ అనుకోండి, ఇదొక హీలియం ఆటమ్ అనుకోండి, ఆటమ్ లానే ఉంటుంది. ఒక ఆటమ్ ఇంకో ఆటమ్ తోటి కలిసే పరిస్థితి ఉండదు. ఇలాంటి ఎలిమెంట్స్ కొన్ని ఉన్నాయి పీరియాడిక్ టేబుల్లో మన నేచర్లో. అలాంటి ఎలిమెంట్స్ ని మనం ఇనర్ట్ గ్యాస్ ఎలిమెంట్స్ అంటాం. అంటే దే ఆర్ ఆల్ కాల్డ్ నోబుల్ గ్యాసెస్. దే విల్ నాట్ మిక్స్ విత్ ఈచ్ అదర్. నోబుల్ అంటే ఒక రాయల్ ఇది ఉంటుంది కదా, ఆ పేరు అందుకనే వచ్చిందనమాట. దే బిహేవ్ లైక్ రాయల్ పీపుల్. దే విల్ నాట్ మిక్స్ ఈజీలీ విత్ కామన్ పీపుల్ లాగా. ఈ నోబుల్ ఎలిమెంట్స్ అనేటువంటివి మిగతా ఐటమ్స్ తోటి కలవవు కాబట్టి దానికి ఆ పేరు నిక్ నేమ్ లాగా పెట్టారు, నోబుల్ గ్యాసెస్ అని. అలాగే ఇంకొకటి పేరు ఏంటంటే వీటికి ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా అంటాం. ఇనర్ట్ గ్యాసెస్ అంటే అర్థం ఏంటి? వాట్ యు మీన్ బై ఇనర్ట్? ఇనర్ట్ అంటే అర్థం ఏంటి? వాట్ యు మీన్ బై ఇనర్ట్? ఇనర్ట్ అంటే, can anybody just type that? What exactly is inert? Any one of these students participating in the session? Inert అంటే ఏంటమ్మా? ఇనర్షియా మీకు తెలుసు కదా. ఇనర్షియా అంటే ఏంటి? జడం, కదలదు అనమాట, అది జడత్వంతో ఉండిపోతుంది. అలాగే కెమికల్లీ ఇనర్ట్ అంటే అర్థం ఏంటంటే కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయని వాటిని ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. సో ఇనర్ట్ గ్యాసెస్ అనేటువంటివి కొన్ని ఉంటాయి. సో హీలియం is one such kind, so it will not participate in the reaction. Leaving the helium, now we can move on to the next element, that is your lithium. Lithium కనుక తీసుకున్నట్టయితే కనుక లిథియంలో you have got 2 electrons in the first shell. ఫస్ట్ షెల్లో మొట్టమొదటి ఆర్బిట్ లో కనుక 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. రెండో ఆర్బిట్కి వచ్చేసరికి 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఈ 1 ఎలక్ట్రాన్ ఇట్ విల్ బి ఏబుల్ టు మేక్ ఇట్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ రియాక్షన్. That is the reason why its combining capacity will become 1. Similarly, if you take sodium also has got the electronic configuration like this. First shell లో 2 electrons, second shell లో 8 electrons, third shell లో 1 electron ఉంటుంది. మొత్తం కలిపి 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లాస్ట్ 1 ఎలక్ట్రాన్ ఏదైతే ఉందో ఆ 1 ఎలక్ట్రాన్ ని సోడియం అనేటువంటిది కాంబినేషన్ కు ఉపయోగించుకుంటుంది. అంచేత దాని వ్యాలెన్సీ కూడా 1 అంటాం. సో సిమిలర్ గా ఇఫ్ యూ టేక్ ఎనీ వన్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫస్ట్ గ్రూప్, ఏమేమి ఉన్నాయి ఫస్ట్ గ్రూప్ లో అంటే హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, ఈ ఎలిమెంట్స్ ఫస్ట్ గ్రూప్ లో ఉంటాయి. అందులో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కి కూడా వ్యాలెన్స్ షెల్ అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ 1 ఎలక్ట్రాన్ ని మాత్రమే అది కంబైనింగ్ ఇంకొక ఆటమ్ తోటి కంబైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది వాటికి. సో అంచేత వాటన్నిటికీ కూడా వ్యాలెన్సీ అనేటువంటిది 1 గా ఉంటుంది. సో ఇఫ్ యు రైట్ ద వ్యాలెన్సీ 1 ఎలిమెంట్స్, ఈ వ్యాలెన్సీ 1 అనేటువంటి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే హైడ్రోజన్, నెక్స్ట్ లిథియం, నెక్స్ట్ సోడియం, నెక్స్ట్ పొటాషియం, నెక్స్ట్ రుబీడియం,
నెక్స్ట్ సీజియం, నెక్స్ట్ ఫ్రాన్షియం. ఈ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా వ్యాలెన్సీ 1 ఉంటుంది. వీటన్నిటికీ మనం +1 అంటాం. +1 అని ఎందుకు అంటామంటే ఇవన్నీ ఎలక్ట్రాన్స్ ని ఇచ్చేస్తాయి కాబట్టి. దాంట్లో ఒక హైడ్రోజన్ మాత్రం ఎక్సెప్షన్, అది ఎలక్ట్రాన్ ని తీసుకొని కూడా తీసుకోగలదు. ఒక ఎలక్ట్రాన్ ని తీసుకుంటే దానికి -1 కూడా ఉంటుంది వ్యాలెన్సీ. బట్ బోత్ వేస్ ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 1. You can, without plus and minus, you can assign 1 for these elements. Apart from these group 1 elements, there are certain other elements in the different other groups also which can display 1 as the valency. వాటిలో ముఖ్యంగా కాపర్ కి కూడా +1 వ్యాలెన్సీ ఉంటుంది. మెర్క్యూరీకి కూడా +1 వ్యాలెన్సీ ఉంటుంది. ఏజీ సిల్వర్ కి కూడా +1 వ్యాలెన్సీ ఉంటుంది. సో ఈ అన్ని మెటల్స్ కి కూడా అపార్ట్ ఫ్రమ్ హైడ్రోజన్ ఒకటే మెటల్ కాదు, మిగతావన్నీ మెటల్స్. సో వీటన్నిటికీ 1 అనేటువంటిది వ్యాలెన్సీ. హైడ్రోజన్ కి కూడా, దో ఇట్ ఇస్ అ గ్యాస్, ఇట్స్ వ్యాలెన్సీ ఈజ్ 1. ఇవి కాకుండా ఇంకొక క్యాటయాన్స్ కొన్ని ఉంటాయి. క్యాటయాన్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ విచ్ కెన్ హ్యావ్ పాజిటివ్ చార్జ్. అమ్మోనియం అయాన్ అనేటువంటిది ఉంటుంది. N 4 హైడ్రోజన్లు, నైట్రోజన్ కలిపి అమ్మోనియం అయాన్ అవుతుంది. ఈ అమ్మోనియం అయాన్ కి ప్లస్ అనేటువంటిది చార్జ్ గా ఉంటుంది. సో దీని కంబైనింగ్ కెపాసిటీ కూడా 1. సో వీటన్నిటినీ కూడా వీ కెన్ కంక్లూడ్ దట్ దే ఆల్ హ్యావ్ ది కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ 1. సిమిలర్ గా వ్యాలెన్సీ 2 అనేటువంటిది మనం తీసుకున్నట్టయితే, వ్యాలెన్సీ 2 ఉన్నటువంటిది, సో ఈ వ్యాలెన్సీ 2 అనేటువంటి దాంట్లో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, ఈ ఎలిమెంట్స్ అన్నీ కూడా +2 వ్యాలెన్సీ చూపిస్తాయి. వీటితో పాటు జింక్ కూడా +2, కాడ్మియం కూడా +2 చూపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ కాడ్మియం, జింక్ and also you can take mercury also shows +2. కాపర్ కూడా +2 చూపిస్తుంది. ఇవన్నీ కూడా వ్యాలెన్సీ 2 ని చూపిస్తాయి. తర్వాత అలానే గ్రూప్ 3లో బోరాన్, అల్యూమినియం, గాలియం, ఈ 3 కూడా కంబైనింగ్ కెపాసిటీ 3 కలిగి ఉంటాయి. తర్వాత ఫాలోడ్ బై 2 more ఎలిమెంట్స్, ఇండియం అండ్ థాలియం అంటాం. ఈ రెండిటికి 3 ఉంటుంది, అలాగే కంబైనింగ్ కెపాసిటీ 1 కూడా ఉంటుంది. 3 as well as 1 depending upon the compound it forms. సో ఇవన్నీ కూడా మనకి దే హ్యావ్ గాట్ ద క్యాపబిలిటీ ఆఫ్ ఫార్మింగ్ ద క్యాటయాన్స్. అలాగే ఈ గ్రూప్ 3 తర్వాత వచ్చేటువంటి 4th గ్రూప్ దగ్గర నుంచి తీసుకుంటే దే విల్ బికమ్ ఎలక్ట్రోనెగటివ్ నాన్ మెటల్స్. ఈ గ్రూప్ 4 నుంచి ఎక్కువగా నాన్ మెటల్స్ ఉంటాయి ప్రతి గ్రూప్ లో కూడా. అంటే మన మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో దానికి 14th గ్రూప్ అంటాం. ఈ 14th గ్రూప్ లో ఉండేటువంటి ఎలిమెంట్స్ కార్బన్, సిలికాన్, ఈ 2 కూడా నాన్ మెటల్స్. దీస్ ఆర్ ఇన్ గ్రూప్ 4. సో దీని వ్యాలెన్సీ 4 గా ఉంటుంది, కార్బన్ కి కానీ సిలికాన్ కి కానీ. తర్వాత దీంట్లో మెటల్స్ ఉంటాయి, మెటల్స్ విషయం తర్వాత మాట్లాడుకుందాం. అంటే కొన్ని యానయాన్స్ కూడా చెప్పుకుంటే కామన్ గా వచ్చేవి, వాటితోటి కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ గ్రూప్ 15. గ్రూప్ 15 లో ఉండేటువంటిది నైట్రోజన్, ఫాస్ఫరస్. అపార్ట్ ఫ్రమ్ నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్ అని, యాంటిమోని అని, బిస్మత్ అని అవి కూడా ఉంటాయి. సో ఈ గ్రూప్ 5 లో ఉండేటువంటి వాటికి ఏంటంటే వ్యాలెన్సీ +5 అవి చూపించవచ్చు, కానీ యానయాన్స్ గా ఉండేటప్పుడు మాత్రం వాటి వ్యాలెన్సీ ఏమవుతుంది అంటే -3 లాగా ఉంటుంది. అంటే ఇన్ ద సెన్స్ దే కెన్ యాక్సెప్ట్ 3 ఎలక్ట్రాన్స్. ఈ నైట్రోజన్, ఫాస్ఫరస్ అనేవి వాటి వ్యాలెన్సీ -3 గా ఉంటుంది. నెక్స్ట్ ఆక్సిజన్, సల్ఫర్, ఈ రెండిటికి -2 అనేటువంటిది వ్యాలెన్సీ ఉంటుంది. ఇది గ్రూప్ 16 లో ఉంటుంది. దాని కంబైనింగ్ కెపాసిటీ అంతా, అంటే అవి 2 ఎలక్ట్రాన్లను మాత్రమే తీసుకోగలుగుతాయి. తర్వాత -1 అనేటువంటి ఆక్సిడేషన్ స్టేట్ చూపించేవి కొన్ని ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఇవన్నీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో 17th గ్రూప్ లో ఉంటాయి. సో ఈ -1, -2, తర్వాత -3 ఇవన్నీ యానయాన్స్, +1, +2, +3 ఇవన్నీ క్యాటయాన్స్. ఇవి జనరల్ గా మనం కొన్ని ఎలిమెంట్స్ ని మాత్రమే తీసుకున్నాం. ఇంకా కొన్ని గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కలిసి అయాన్స్ లాగా మారుతాయి, కలెక్టివ్ అయాన్స్ గా. అయాన్స్ కి కూడా చార్జెస్ ఉంటాయి. సో ఆ వ్యాలెన్సీ కూడా మనం లెక్కలోకి తీసుకుంటే చాలా చార్ట్ పెద్దదైపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూద్దాము. తర్వాత మీకు ఏం చేస్తానంటే నేను గ్రూప్ లో మీకు అది షేర్ చేస్తాను.
ఆ పర్టికులర్ వ్యాలెన్స్ చార్ట్. మీరు ఒకదాని తర్వాత ఒకటి మీరు దాన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకొని దాంట్లో ఏ రకమైనటువంటి యానయాన్కి ఏ వ్యాలెన్సీ ఉంటుంది, ఏ రకమైనటువంటి క్యాటయాన్కి ఏ వ్యాలెన్సీ ఉంటుంది, ఇవన్నీ కనుక మీరు ముందర నోట్ చేసుకున్నారంటే దాంట్లో ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి ఫార్ములాస్ ఎలాగ రాద్దాము, ఎలాగ కాంపౌండ్ రాయాలి అనేటువంటి విషయం పూర్తిగా అవగాహనకు వస్తుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇందాక ఏం చెప్పాను, 1 వ్యాలెన్సీ ఉన్న వాటిలో Na అనేటువంటిది ఒకటి ఉంది, +1 వ్యాలెన్సీ ఉన్న వాటిల్లో. -1 ఉన్నటువంటి వ్యాలెన్సీలో క్లోరిన్ ఉంది. సో ఇక్కడ 1 అనేటువంటిది ఇక్కడ దీని ఏమంటాం అంటే ఈ పైన Na పైన ఒకటి రాయండి, ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ లాగా. క్లోరిన్ పైన కూడా ఒకటి రాయండి. అంటే వాటి అర్థం ఏంటి, సోడియం ఒక ఆటంతో మాత్రమే కలవగలదు, ఎందుకంటే అది కేవలం ఒక్క ఎలక్ట్రాన్ని మాత్రమే యూజ్ చేసుకోగలదు కంబైనింగ్ కెపాసిటీకి. అలాగే క్లోరిన్ ఒక్క ఎలక్ట్రాన్ని మాత్రమే తీసుకుంటుంది. సో దాని యొక్క ఛార్జ్ వచ్చేసరికి -1, అంటే ఒక ఎలక్ట్రాన్ అది తీసుకోగలదు. కాబట్టి రెండింటి మోనోవెలెంట్ అంటాం. ఈ పైన రాసిన 1 అనేటువంటి దాని యొక్క కంబైనింగ్ కెపాసిటీస్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీని ఫార్ములా రాసేటప్పుడు ఈ సూపర్ స్క్రిప్ట్ని క్లోరిన్ యొక్క సబ్స్క్రిప్ట్గా రాయండి, ఈ సూపర్ స్క్రిప్ట్ని సోడియం యొక్క సబ్స్క్రిప్ట్గా రాయండి. అంటే నేను మీకు యారో చూపిస్తాను. ఈ పైన ఉన్నటువంటి ఈ సోడియం దగ్గర, ఈ క్లోరిన్ దగ్గర ఉన్నటువంటి వ్యాలెన్సీ, ఆ 1ని that will be directed like this. It should be written as a subscript to the sodium. దాన్ని ఇట్లాగా ఇక్కడి నుంచి ఈ డైరెక్షన్లో యారో రాయండి, ఈ సూపర్ స్క్రిప్ట్ని ఈ డైరెక్షన్లో యారో రాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ Na కింద ఈ 1ని రాస్తారు. ఆ 1 రాసినా రాయకపోయినా Na అని రాస్తే ఒకటి ఉంది అని అర్థం, కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు రైట్ దట్ యాజ్ అ సబ్స్క్రిప్ట్. సో ఈ 1ని ఇక్కడ రాయొచ్చు, అంటే ఈ 1 ఇలా రాయొచ్చు. రాయకపోయినా ఇబ్బంది లేదు, నార్మల్గా రాయం, NaCl అని రాస్తాం. అంటే ఒక సోడియం, ఒక మోనోవెలెంట్ ఆటం ఇంకొక మోనోవెలెంట్ ఆటం క్లోరిన్తో కలిసింది కాబట్టి ఇక్కడ NaCl అవుతుంది. అదే MgCl2 ఎందుకు రాసాము, Mg అనేటువంటిది వ్యాలెన్సీ చార్ట్లో ఎక్కడుంది, దాని వ్యాలెన్సీ 2. దాన్ని ఇక్కడ మనం సూపర్ స్క్రిప్ట్గా Mg పైన 2 అని రాద్దాం. క్లోరిన్కి ఇందాక చెప్పినట్టు దాని వ్యాలెన్సీ 1, అంటే ఇది మోనోవెలెంట్ ఆటం. మెగ్నీషియం అనేటువంటిది డైవెలెంట్ ఆటం. సో అర్థం ఏంటి అంటే ఈ Mg అనేటువంటిది డైవెలెంట్ కాబట్టి ఇట్ కెన్ కంబైన్ విత్ 2 మోనోవెలెంట్ ఆటమ్స్. అది 2 క్లోరిన్ ఆటమ్స్ తోటి కలవగలుగుతుంది. సో అందుచేత MgCl2 ఫామ్ అవుతుంది. మెగ్నీషియం డైవెలెంట్ కాబట్టి, అంటే ఒకటే ఆటం రెండిటితో కలవగలదు, 2 మోనోవెలెంట్ ఆటమ్స్ తోటి. బట్ క్లోరిన్ మాత్రం మోనోవెలెంట్, అది ఒక ఆటంతోనే కలవగలుగుతుంది. అందుచేత 2 క్లోరిన్ ఆటమ్స్ ఒక మెగ్నీషియంతో కలిసి MgCl2 ఫామ్ అవుతాయి. సో దేర్ఫోర్ ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, సింపుల్గా ఫార్ములా రాయాలంటే సింపుల్ టెక్నిక్ ఇది. ఏంటయ్యా అంటే ఈ 2ని మనం ఈ సూపర్ స్క్రిప్ట్ మెగ్నీషియం వ్యాలెన్సీని మెగ్నీషియం పైన రాసుకున్నాం కదా, అలా రాసుకున్నటువంటి 2ని దీన్ని ఏం చేయాలి అంటే దిస్ షుడ్ బి బ్రాట్ యాజ్ ఏ సబ్స్క్రిప్ట్ టు ద క్లోరిన్ and this 1 should be brought as a subscript to the magnesium. So you will write it as MgCl2, మెగ్నీషియం క్లోరైడ్ ఇలా రాస్తాం. అంటే దాని అర్థము మెగ్నీషియం డైవెలెంట్ కాబట్టి అది 2 మోనోవెలెంట్ ఆటమ్స్ తోటి కలవగలదు. కానీ ఒక క్లోరిన్ ఒక మోనోవెలెంట్ ఆటంతోనే కలవగలదు. ఒక డైవెలెంట్ ఆటం తోటి క్లోరిన్ కలవాలంటే 2 క్లోరిన్ ఆటమ్స్ కావాలి మనకి. అందుచేత మనం 2 క్లోరిన్ ఆటమ్స్ ఇక్కడ రాస్తాం, మెగ్నీషియంని ఇక్కడ రాస్తాం. అది రీజన్. సో ఆ రీజన్ని గుర్తుపెట్టుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ షార్ట్ కట్ టెక్నిక్ కూడా ఉపయోగించుకోవాలి. అంటే ఆ వ్యాలెన్సీని మనం సూపర్ స్క్రిప్ట్గా పెట్టుకొని ఆ వ్యాలెన్సీస్ని క్రిస్ క్రాస్ మెథడ్లో రాసుకున్నట్టయితే కనుక ఆటోమేటిక్గా మనకి ఫార్ములా వస్తుంది. నా లాస్ట్ టైం మనం AlCl అల్యూమినియం క్లోరైడ్ ఏంటి ఫార్ములా అంటే AlCl2 అన్నారు. ఇప్పుడు చూడండి, నేను మీకు అది AlCl3 ఎందుకు రాయాలో ఇప్పుడు చెప్తాను. ఇక్కడ Al అని రాసుకున్నాం. సో అల్యూమినియం వ్యాలెన్సీ ఇందాక వ్యాలెన్స్ చార్ట్లో 3 కింద తీసుకున్నాం. క్లోరిన్ ఒకటే ఒక మోనోవెలెంట్, అది దాని వ్యాలెన్సీ ఎప్పుడు 1. సో ఇది నెగిటివ్ అయాన్గా ఉన్నప్పుడు దాని వ్యాలెన్సీ 1గా ఉంటుంది. ఈ నెగిటివ్ ఏంటి, పాజిటివ్ ఏంటి, ఇలా ఎలా ఉంటాయి అనేటువంటిది మీరు క్రమంగా నేర్చుకుంటారు తర్వాత కాలంలో. ప్రస్తుతానికి మాత్రం ఏంటంటే క్లోరిన్ అనేటువంటిది నెగిటివ్ అయాన్గా ఉపయోగించినప్పుడు దాని వ్యాలెన్సీ -1 మాత్రమే ఉంటుంది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం ఏంటి అంటే క్లోరిన్ అనేటువంటిది ఇంకొక మోనోవెలెంట్ ఆటంతో మాత్రమే అది కలవగలదు. సపోజ్ అది ట్రైవెలెంట్ ఆటం తోటి కలవాలనుకోండి, ట్రైవెలెంట్ అంటే అర్థం ఏంటి, ఈ అల్యూమినియం 3 మోనోవెలెంట్ ఆటమ్స్తో కలవగలుగుతుంది కాబట్టి దాన్ని ట్రైవెలెంట్ అంటాం.
క్లోరిన్ అలాంటి దాంతో కలవాలనుకోండి 3 క్లోరిన్లు కలుస్తాయి ఒకదాంతో. సో 3 క్లోరిన్స్ విల్ కంబైన్ విత్ 1 అల్యూమినియం. సో అది ఫార్ములా రూపంలో రాయాలంటే ఎలా రాస్తాము? ఈ 1ని సబ్స్క్రిప్ట్ గా చేయండి అల్యూమినియంకి. ఆ 1ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేసి అల్యూమినియంకి సబ్స్క్రిప్ట్ గా ఈ 3ని తీసుకొని వచ్చి క్లోరిన్ కి సబ్స్క్రిప్ట్ గా రాస్తే దెన్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ AlCl3. దట్ ఈస్ ద రీజన్ వై వీ రైట్ ఇట్ యాజ్ AlCl3. సో ఈ రకంగా మనం వ్యాలెన్సీస్ అనేటువంటివి రాసుకుంటూ వెళ్ళొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ ద ఫార్ములా ఫర్ సోడియం సల్ఫైడ్ అనేటువంటి దాని గురించి రాద్దాం అనుకుంటాం. ది నేమ్ ఆఫ్ ది కాంపౌండ్ ఇస్ సోడియం సల్ఫైడ్. సోడియం సల్ఫైడ్ అంటే దాంట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి ఫస్ట్ చూసుకోండి. ఒక సోడియం ఉన్నది, సల్ఫర్ ఉంది. ఈ రెండు కలిసి సోడియం సల్ఫైడ్ అవుతాయి. సోడియం సింబల్ రాయండి ఇక్కడ. Na విల్ బి ద సోడియం సింబల్. సల్ఫర్ రాయండి. సల్ఫర్ S విల్ బి ద సింబల్. S అనేటువంటిది ఇందాక చూసుకున్నాం. ఇది డైవలెంట్ యానయాన్, అంటే నెగిటివ్ చార్జ్ ఉన్నటువంటి యానయాన్. దాని డైవలెంట్ అంటే అర్థం ఏంటి? ఇది 2 మోనోవలెంట్ ఆటమ్స్ తో కలవగలదు. సోడియం అనేటువంటిది ఒకే ఒక మోనోవలెంట్ ఆటమ్ తో కలుస్తుంది. సో దీని వ్యాలెన్సీ 1. దాని ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ గా రాయండి. ఇప్పుడు క్రిస్ క్రాస్ చేస్తే ఒక్క సల్ఫర్ తోటి 2 మోనోవలెంట్ సోడియం ఆటమ్స్ కలుస్తాయి. అంటే దాని ఫార్ములా ఏమైంది? Na2S. అంటే ఒక సల్ఫర్ తోటి 2 మోనోవలెంట్ ఆటమ్స్ కలిస్తే మాత్రమే ఆ ఫార్ములా ఆ రకంగా సోడియం సల్ఫైడ్ అనేటువంటి కాంపౌండ్ ఏర్పడుతుంది. అదే 2 డైవలెంట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం సల్ఫైడ్ తీసుకుందాం. మెగ్నీషియం వచ్చేసరికి దాని వ్యాలెన్సీ 2, సల్ఫర్ వ్యాలెన్సీ వచ్చి దాని వ్యాలెన్సీ కూడా 2. 2 డైవలెంటే. అంటే ఒక సల్ఫర్ 2 మెగ్నీషియంస్ తో కలవగలదు, ఒక మెగ్నీషియం 2 సల్ఫర్లతో కలవగలదు. అంటే 2 మోనోవలెంట్ ఆటమ్స్ తోటి. సల్ఫర్ కూడా 2 మోనోవలెంట్ ఆటమ్స్ తోటి కలవగలుగుతుంది. అంటే 2 మెగ్నీషియంలు 2 సల్ఫర్ తో కలుస్తాయి. సో హౌ డు వి రైట్ దిస్? విల్ రైట్ by crisscrossing these two things. We can write like this, Mg2S2. అంటే ఈ రేషియో కనుక తీసుకున్నట్టయితే ప్రతి ఒక్క మెగ్నీషియం కి ఒక్క సల్ఫర్ ఉంటుంది అని అర్థం. ప్రతి ఒక్క మెగ్నీషియం కి ఒక సల్ఫర్ ఉన్నప్పుడు ఈ 2 మెగ్నీషియంలు 2 సల్ఫర్లు రాయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మనం Mgs అని రాయొచ్చు. బికాస్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డైవలెంట్. సో ఒక మెగ్నీషియం 2 మోనోవలెంట్ ఆటమ్స్ తో కలుస్తుంది, ఒక సల్ఫర్ 2 మోనోవలెంట్ ఆటమ్స్ తో కలుస్తుంది. 2 డైవలెంట్ అయితే ఒక్కొక్క ఆటమ్ ఒక దాంతో కలుస్తుంది. అందుచేత దానికి Mgs అని రాస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ యూ విల్ టేక్ we will take a different kind of thing. Suppose if you take a monovalent cation. Monovalent cation అంటే పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి మోనోవలెంట్ క్యాటయాన్ కింద మనం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ని తీసుకున్నాం. ఈ ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ లో లిథియం, సోడియం, పొటాషియం ఇవన్నీ ఉన్నాయి కదా. దాంట్లో we will take the example of sodium first. Na తీసుకుందాం. తర్వాత ట్రైవలెంట్ గా ఉన్నటువంటి ఆటమ్స్ లో యానయాన్స్ లో ఫాస్ఫరస్ గురించి చెప్పాను. సో దీని యొక్క సబ్స్క్రిప్ట్ 3 అయింది. దీని సబ్స్క్రిప్ట్ 3, దీని యొక్క సూపర్ స్క్రిప్ట్ 3, దీని యొక్క సూపర్ స్క్రిప్ట్ 1. బికాస్ సోడియం ఈజ్ మోనోవలెంట్ అండ్ ఫాస్ఫరస్ ఈజ్ ట్రైవలెంట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఏం అర్థం అవుతుంది? ఫాస్ఫరస్ అనేటువంటిది 3 మోనోవలెంట్ ఆటమ్స్ తో కలుస్తుంది అనే విషయం తెలుస్తుంది. సోడియం మాత్రం కేవలం ఒకే ఒక మోనోవలెంట్ ఆటమ్ తో కలవగలదు. సో వెన్ సోడియం ఈస్ కంబైనింగ్ విత్ ఫాస్ఫరస్ విచ్ ఇస్ ట్రైవలెంట్, 3 సోడియంలు అవసరం అవుతాయి. సో ఆ 3 సోడియంలు ఒక ఫాస్ఫరస్ తో కలుస్తుంది అని అర్థం వచ్చేదాకా దాని ఫార్ములా ఎలా రాస్తాము అంటే ఈ 3ని ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ గా రాయాలి, ఈ 1ని సబ్స్క్రిప్ట్ గా రాయాలి, ఈ 1ని ఫాస్ఫరస్ కి సబ్స్క్రిప్ట్ గా రాయాలి. సో therefore it becomes Na3P. That is how we call it as sodium phosphide. ఈ ఫార్ములాని సోడియం ఫాస్ఫైడ్ అంటాం. సో దట్ ఈస్ హౌ ఒక్కొక్క కాంపౌండ్ కనుక మనం ఫార్ములా రాయాలి అంటే వాటి యొక్క కంబైనింగ్ కెపాసిటీస్ ఎంత అనేటువంటి విషయం మనకి ముఖ్యంగా తెలిసి ఉండాలి. కంబైనింగ్ కెపాసిటీస్ అనేటువంటివి ఆటమ్ యొక్క వ్యాలెన్స్ షెల్ అంటే లాస్ట్ షెల్,
ఆ లాస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయో అన్ని ఎలక్ట్రాన్లు ఉపయోగించుకొనే ఒక ఆటమ్ అనేటువంటిది ఒక మాలిక్యూల్ ని ఫామ్ చేయగలదు. ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నే మనం ఏమంటాము అంటే కంబైనింగ్ కెపాసిటీ లేదా వ్యాలెన్సీ అంటాము. సో ఆ వ్యాలెన్సీ అనేటువంటిది, ఆ వ్యాలెన్స్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉన్నాయనేటువంటిది ఎలా తెలుస్తుంది మనకి అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయడానికి కొన్ని సులభమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. ఇప్పుడు మీలో కొంతమందికి మొన్న అడిగినప్పుడు ఏం చెప్పారు అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు 1s2 2s2 2p6 3s1 3s2 అలా రాయగలరా అంటే కొంతమంది ఎస్ అని చెప్పారు. సో most of our the Telugu medium, schools in Telugu states, they will adopt this kind of method, and they make the children to write the electronic configuration with that notation. అంటే ఈ ఆర్బిటాల్స్ లో ఎలక్ట్రాన్స్ ఎలా ఎంటర్ అవుతాయి అనేటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయడం నేర్పిస్తారు. బట్ కొన్ని స్కూల్స్ లో ఏమవుతుంది అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ షెల్ అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది, మాక్సిమం నెంబర్ ఆఫ్ షెల్స్. దాంట్లో మీకు 2n² అనే ఫార్ములా ఇస్తారు. ఈ 2n² ఏం డినోట్ చేస్తుంది అంటే ఎన్ని ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, సెకండ్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది డినోట్ చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 2n² అంటాం. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు 2n² ఇన్ ఏ గివెన్ షెల్. సో ఇన్ ఏ గివెన్ షెల్, ఒక షెల్లో 2n² అనేటువంటి ఫార్ములా ప్రకారం ఎలక్ట్రాన్స్ ని అకామిడేట్ చేయగలదు అనేటువంటిది ఆటమ్ ను చెప్తారు. సో దాని ప్రకారంగా ఏంటంటే 2n² అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఫస్ట్ షెల్ అంటే ఆటమ్ లో ఫస్ట్ షెల్ ఉంది అనుకోండి, ఆ ఎన్ షెల్ ని ఫస్ట్ షెల్ ని ఎన్ అనేటువంటి అక్షరంతో సూచిస్తాం. ఆ ఎన్ వాల్యూ 1 అవుతుంది. 2 × 1² అంటే ఫస్ట్ షెల్ మాక్సిమం వచ్చి 2 ఎలక్ట్రాన్స్ ని అకామిడేట్ చేస్తుంది. సెకండ్ షెల్ అంటే ఎన్ ఉన్న చోట 2 పెట్టుకుంటాం. 2 × 2² అంటే ఇక్కడ 8 అని రాస్తాం. అలాగే థర్డ్ షెల్కి వచ్చి 2 × 3² అంటే ఇది ఎంత అవుతుంది, 2 × 9 18 అవుతుంది. సో ఇలాగ దాని మాక్సిమం కెపాసిటీ అనేటువంటిది ఒక్కొక్క షెల్ కి ఆ షెల్ నెంబర్ పెట్టి పెరుగుతూ ఉంటుంది. 2 × 4² ఫర్ ద ఫోర్త్ షెల్ అంటే 2 × 16 32 ఎలక్ట్రాన్స్ ని అది అకామిడేట్ చేయగలుగుతుంది. అయితే ఇన్ని ఎలక్ట్రాన్స్ ని అది అకామిడేట్ చేసి ఒకేసారి అకామిడేట్ చేస్తుంది అంటే చేయదు, దానికి ఒక ఆర్డర్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద సోడియం, ఈ సోడియం అనేటువంటి దాని అటామిక్ నెంబర్ 11 ఉన్నాయనుకోండి, దీన్ని ఎలా రాయాలి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఫస్ట్ షెల్లో మాక్సిమం 2 ఉంటాయి, సెకండ్ షెల్లో మాక్సిమం 8 ఉంటాయి. ఆ 2 ఫిలప్ అయిపోయిన తర్వాత మిగిలింది ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది 11లో. ఆ ఒక్క ఎలక్ట్రాన్ థర్డ్ షెల్లోకి వెళ్తుంది. అటామిక్ నెంబర్ అంటే అర్థం ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయో ఆ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అటామిక్ నెంబర్ అంటాం. సో 11 అటామిక్ నెంబర్ అంటే 11 ఎలక్ట్రాన్లు. అవి ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, రెండింటిని ఫస్ట్ షెల్లో, 8 సెకండ్ షెల్లో, ఒక్కదాన్ని మూడో షెల్లో వాటిని అరేంజ్ చేస్తాం. సో దీన్ని నెంబర్ రూపంలో కొన్ని స్కూల్స్లో నేర్పిస్తారు. ఇంకోటి స్కూల్లో ఎలా నేర్పిస్తారంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫస్ట్ షెల్లో ఉండేటువంటి 1s ఆర్బిటాల్లో ఒక 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, దాన్ని రాయడానికి 1s2 అంటాం. రెండో షెల్లో sp 2 ఆర్బిటాల్స్ ఉంటాయి, దాన్ని 2s2 2p6 అంటాం. తర్వాత థర్డ్ షెల్లో s ఆర్బిటాల్లో 3s1 ఇలా రాస్తాం. సో ఫస్ట్ 4 ఈ 10 ఎలక్ట్రాన్లు 1s2 2s2 2p6లో నిండిపోతే 11వ ఎలక్ట్రాన్ వచ్చి థర్డ్ షెల్లో ఉన్నటువంటి s ఆర్బిటాల్లో ఎంటర్ అవుతుంది, దాన్ని 3s1 అని రాయడం జరుగుతుంది అనమాట. సో ఈ రకంగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది రాయడం కొన్ని స్కూల్స్ లో నేర్పిస్తారు. అయితే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్చుకోవాలి అంటే దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఆ ప్రిన్సిపల్స్ మనం అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి లెసన్ లో మనం తెలుసుకుంటాం. ఆ అటామిక్ స్ట్రక్చర్ లెసన్ లో ఈ ఎలక్ట్రాన్స్ అనేటువంటివి ఎలా ఫీల్ అవుతాయి లోయర్ లెవెల్ నుంచి హైయర్ లెవెల్ దాకా, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అనేటువంటివి I'll help you to learn those things so that you can write the electronic configuration in a proper way. So for that we will take one particular session. And a structure of atom అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొద్దిగా కనీసం ఒక 5-6 hours అవసరం అవుతుంది. ఆ 5-6 hours లో one of those hours we will be taking this particular subject that will be part of atomic structure. There we will write the electronic configuration also. But meanwhile ఒక చిన్న ఓకే, సో ఎందుకంటే ఇక కొన్ని క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ నేర్చుకోవాలి మీరు. క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ అంటే ఈ అటామిక్ మాస్ అంటే ఏంటి, మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి, మోల్ అని దేన్ని అంటాము, ఇలాంటివి కొన్ని నేర్చుకోవాలి.
అవి ఏంటంటే క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్. ఒక కెమికల్ ఈక్వేషన్ ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఈ క్వాంటిటేటివ్గా ఎంత ఎంత రియాక్టెంట్, ఒక ఒక పర్టికులర్ రియాక్టెంట్ ఎన్ని గ్రాముల్లో ఉన్నటువంటి రియాక్టెంట్ ఎన్ని గ్రాముల్లో ఉన్నటువంటి ఇంకో రియాక్టెంట్తో కలిస్తే ఎన్ని గ్రాముల ప్రోడక్ట్ ఫామ్ అవుతుంది, ఇలాంటి క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ నేర్చుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్కి కావాల్సినటువంటి టెర్మినాలజీని నేను ఈ నెక్స్ట్ సెషన్లో మీకు చెప్తాను. ఏమేంటి చెప్తాను అంటే, నెక్స్ట్ సెషన్లో విల్ డిస్కస్ అబౌట్ these things. What is this? We'll discuss about the mole ante enti, atomic mass ante enti, molecular mass ante enti, mole ante enti, quantitative ga oka substance ni ela express cheyochu, tarvata equation ni ela balance cheyali, chemical equation deni interpret chestundi, ilantivi manam oka brief session lo manam malla maatladukundam. So eventi discuss chestanante, first thing we'll discuss about what is atomic mass, అటామిక్ మాస్ ని ఎలా డిఫైన్ చేస్తాము, దాని మెజర్మెంట్స్, దాని యూనిట్స్ ఏంటి, అలాగే మాలిక్యులర్ మాస్ ని ఎలా కనుక్కుంటాము, దాని యొక్క మెజర్మెంట్, దాని యొక్క యూనిట్స్ ఏంటి, మోల్ అని దేన్ని అంటాము, దాని గురించి. ఈ మోల్ కాన్సెప్ట్ అనేది కొంచెం డెప్త్ గా దాని గురించి వర్కౌట్ చేయాలి. ఇట్ టేక్స్ ఎ లిటిల్ మోర్ టైం. విల్ డిస్కస్ స్లోలీ ఆన్ ద మోల్ కాన్సెప్ట్. ఈ మూడు నేర్చుకున్న తర్వాత మీరు కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటారు. అసలు కెమికల్ ఈక్వేషన్ అనేటువంటిది మనకి ఏం తెలియజెప్తుంది, ఆ కెమికల్ ఈక్వేషన్ రాయడానికి కూడా ఏంటి అసలు పర్పస్, ఎందుకని మనం కెమికల్ ఈక్వేషన్ రాయాలి అనేటువంటి దాన్ని కూడా మనం తెలుసుకుంటాం. నార్మల్గా కార్బన్ డైఆక్సైడ్ ఉందనుకోండి, ఈ కార్బన్ డైఆక్సైడ్ ఫార్మేషన్ రాయాలంటే కార్బన్ ప్లస్ ఆక్సిజన్ అని అవన్నీ రాయం. కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ ఆన్ హీటింగ్ అంత డిస్క్రిప్షన్ రాయం. సింపుల్గా ఈక్వేషన్ ఏం చేస్తామంటే C+O2 gives rise to CO2 అని రాసేస్తాం. దిస్ విల్ బి CO2 ఇలా రాసేస్తాం. ఎలా వచ్చింది CO2 అంటే ఈ యారో మీద ఒక డెల్టా గుర్తు పెడతాం. ఈ డెల్టా గుర్తు ఏంటయ్యా అంటే అది హీటింగ్ ప్రాసెస్ అనమాట. ఈ కార్బన్ అనేటువంటిది సాలిడ్ స్టేట్లో ఉంటుంది కాబట్టి విత్ ఇన్ ద బ్రాకెట్స్ ఎస్ అని రాస్తాం. ఆక్సిజన్ గ్యాషియస్ స్టేట్లో ఉంటుంది కాబట్టి విత్ ఇన్ ద బ్రాకెట్స్ గ్యాస్ అని రాస్తాం, జి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఇవాల్వ్ అవుతుంది కాబట్టి ప్రాసెస్లో అది కూడా గ్యాషియస్ స్టేట్లో ఉంటుంది కాబట్టి జి అని రాస్తాం. ఇది ఒక అర్థవంతమైనటువంటి బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో అది ఎందుకు బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అయింది, అసలు ఈ అర్థవంతమైన బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇలాంటి వాటి గురించి కూడా నెక్స్ట్ సెషన్లో మనం డిస్కస్ చేద్దాం. ఏంటయ్యా అంటే ఈ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అనేటువంటివి కొన్ని ఉంటాయి. ఆ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ మనం నేర్చుకుంటే దాని ద్వారా ఈ మాలిక్యులర్స్ అనేటువంటివి ఎలా ఫామ్ అవుతాయి, ఆ ఫామ్ అయ్యే ప్రాసెస్లో ఉండేటువంటి కెమికల్ రియాక్షన్ ఏ రకంగా జరుగుతుంది, ఏ ప్రిన్సిపల్స్కి లోన్ అయి ఉంటుంది, ఇవన్నీ కూడా మనం లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్లో నేర్చుకుంటాం. అందులో భాగంగానే మోల్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా వస్తుంది. దాన్ని మనం కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ టైం. సో ఒక ఈక్వేషన్ని ఎందుకు రిప్రజెంట్ చేస్తాము అంటే, ఇంత పెద్ద పారాగ్రాఫ్ రాయాలి మనం. ఏం రాయాలి, కార్బన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ గ్రాఫైట్ ఈస్ మేడ్ టు హీట్ విత్ ఆక్సిజన్ at the temperature so and so, something like 300 Kelvin, 500 Kelvin, something like that, so that the carbon gets combusted to form the carbon dioxide. ఈ మొత్తం రాసినటువంటి పారాగ్రాఫ్ బదులు సింపుల్ గా మనం C+O2 gives rise to CO2 అని వాటి స్టేట్స్ ని బ్రాకెట్ లో రాసుకుంటే చాలా సింప్లెస్ట్ వే ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ అవుతుంది. ఒక కెమికల్ రియాక్షన్ ఒక పారాగ్రాఫ్లోనో 2 పారాగ్రాఫ్లోనో రాసేది మనం 2 స్టెప్స్ ఆఫ్ ఈక్వేషన్, అంటే ఒక స్టెప్ ఆఫ్ ఈక్వేషన్లో మనం దాని ఎంటైర్ థింగ్ మనం చూపించవచ్చు. అందుచేత ఈ కెమికల్ ఈక్వేషన్ అనేటువంటిది ఇట్ ఈస్ అ లాంగ్వేజ్ ఆఫ్ కెమిస్ట్రీ. సో మీరు ఈక్వేషన్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఆ ప్యాసేజ్ మీరే రాసుకోవచ్చు. దాని అర్థవంతమైనటువంటి షార్ట్ కట్ ఈక్వేషన్ని మీరు గుర్తుపట్టుకున్నారంటే ఆటోమేటిక్గా ఇది చూస్తే తెలుస్తుంది. కార్బన్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ in the atmosphere at a particular temperature to form carbon dioxide, or carbon if heated with oxygen in the air it gives carbon dioxide అనే ఒక సెంటెన్స్ మొత్తం ఈ ఈక్వేషన్ లో మనకి తెలిసిపోతూ ఉంటుంది. సో therefore equation is a short way of representing how a chemical reaction takes place. సో అందుచేత మనం కెమికల్ ఈక్వేషన్ ని
రాయటం అనేటువంటి జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై వీ షుడ్ రైట్ ఎ కెమికల్ ఈక్వేషన్ ఇన్ ఆర్డర్ టు కన్వే a passage or two passages of chemical reaction that may be required for the description of a particular chemical reaction. So ancheta మనం a chemical equation rastam. So next session we discuss about atomic mass, what is molecular mass, what is mole, what are the laws of chemical combination, how we should learn, and what way they are all useful in order to write down a meaningful balanced chemical equation, and what is the purpose why we should balance the chemical equation. Those things we will learn in the next session. మీన్ వైల్ మీకు ఆ గ్రూప్లో ఏం చేస్తారంటే మిగతా బ్యాలెన్సెస్ అంటే ఇతరత్ర యానయాన్స్ మనకి తెలిసినటువంటి కొన్ని యానయాన్స్ ఉంటాయి. మనం నార్మల్గా మనం మాట్లాడుకునేటప్పుడు కార్బనేట్ అనేటువంటిది మాట్లాడుకుంటుంటాం, అమ్మోనియం కార్బనేట్, సోడియం కార్బనేట్ ఎట్సెట్రా. ఆ కార్బనేట్ అనేటువంటిది CO3-2 అనేటువంటి అయాన్, అంటే ఇది కూడా డైవలెంటే, కాకపోతే యానయాన్ అంటాం కాబట్టి దాని ఛార్జ్ -2 ఉంటుంది. అలాగే సల్ఫేట్ అంటే అది కూడా ఒక యానయాన్, ఒక సల్ఫరు 4 ఆక్సిజన్లు కలిసి SO4 అని సల్ఫేట్గా మారుతుంది, దానికి కూడా అది కూడా డైవలెంట్ -2. ఇలాంటివి కూడా అంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కలిసి ఒక అయాన్గా మారేవి, దాని వ్యాలెన్సీ ఎంత ఉంటుంది అనేటువంటిది ఒక చార్ట్ రూపంలో మీకు షేర్ చేస్తాను, అది మీరు నేర్చుకోండి. తర్వాత ఏంటంటే మనం ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకుంటే ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ ద సోడియం కార్బనేట్, ఆ సోడియం కార్బనేట్ అని రాయాలి అంటే మీరు NaCO3 అని కూడా రాసేస్తారు మీరు. సోడియం తెలుసు, కార్బనేట్ తెలుసు కాబట్టి. కానీ ఏ రకంగా రాయాలి? సోడియం అనేటువంటిది మోనోవలెంట్ ఆటము, కార్బనేట్ అనేటువంటిది డైవలెంట్ ఆనయం, అంచేత ఇక్కడ Na2CO3 అని రాయాల్సి వస్తుంది. సో మీకు ఈ అయాన్స్ కనుక తెలిస్తే, ఏ అయాన్కి ఎంత వ్యాలెన్సీ ఉంటుంది అనేటువంటి తెలిస్తే ఆటోమేటిక్గా మీరు ఫార్ములా రాయడం అనేటువంటిది అవగతం అవుతుంది. అయితే దీనికి ఎందుకు -2, దీనికి ఎందుకు -2, కొన్నింటికి ఎందుకు +1 ఉంటాయి, ఇలాంటి విపులంగా డిస్కస్ చేయాలంటే ఫస్ట్ మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి నేర్చుకోవాలి. ఆ అటామిక్ స్ట్రక్చర్ కన్నా ముందుగా ఈ అటామిక్ మాస్, మాలిక్యులర్ మాస్, మోల్ అంటే ఏంటి, అసలు ఈ లాస్ ఆఫ్ కెమికల్ కాంబినేషన్ అనేటువంటివి ఏంటి, ఒక్కొక్క లాని ఎవరు చెప్పారు, ఏ సందర్భంలో చెప్పారు, అలాంటివన్నీ మనం నేర్చుకొని ఫర్దర్గా ఏంటంటే ఇంకా కొద్దిగా లోతుగా వెళ్తే మీరు యూ డోంట్ హ్యావ్ టు రిమెంబర్ దిస్ మెనీ థింగ్స్ ఫర్ సేక్ ఆఫ్ మెమరైజేషన్. మామూలుగా మనం కొన్ని తెలిస్తే ఆ వాటితోటి ఫార్ములాస్ రాసుకోవచ్చు. ఎక్కువగా యూస్ఫుల్గా ఉండేటువంటివి అటువంటి ఆనయాన్స్, క్యాటయాన్స్ మాత్రం ముందర చెప్తాను, ఎందుకంటే మనం మాట్లాడుకునేటప్పుడు కెమిస్ట్రీ ఇలాంటివి మోల్ కాన్సెప్ట్, తర్వాత ఈక్వేషన్, స్టాయికియోమెట్రీ, మెజరింగ్ ఆఫ్ ది కాంపౌండ్స్ గురించి వచ్చేసరికి కాంపౌండ్స్ రాయాల్సి వస్తుంది. మనం ఆ కాంపౌండ్స్ రాసేటప్పుడు ఫార్ములా తెలియకపోతే మనం రాయలేం. ఆ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ కనుక మనకి సరిగ్గా అర్థం కాకపోతే కనుక నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడతాం. అంచేత ఫస్ట్ ఇట్ సెల్ఫ్ we will try to learn the quantitative aspects of chemistry. ఆ క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ నేర్చుకోవడానికి ఏ రకమైనటువంటి కాంపౌండ్స్ ఉపయోగపడతాయో ఆ కాంపౌండ్స్ రాయడానికి కావాల్సినటువంటి స్కిల్ మనకి ముందర వచ్చి ఉండాలి. అంచేత మీకు ఏం చేస్తానంటే ఈ అయాన్స్ అనేటువంటి మీకు ఒక చిన్న చార్ట్ లాగా చేసి గ్రూప్లో నేను షేర్ చేస్తాను, అది మీరు కాపీ చేసుకొని అవి ప్రాక్టీస్ చేయండి. తర్వాత నెక్స్ట్ సెషన్లో విల్ డిస్కస్ అబౌట్ ది క్వాంటిటేటివ్ ఆస్పెక్ట్స్. స్లోలీ యూ విల్ లర్న్ వై వీ షుడ్ రైట్ -2 ఫర్ దిస్, వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ CO3, what is the structure of SO4, why we should write -2 for this. These things you will learn in a little better way in later days. So with that we'll conclude for today's session, and in the next session we'll continue with the rest of the things. In case if you have any doubts or anything like that, what you can do is you can just post your doubt in the group itself. మీరు అందరు గ్రూప్లో మెంబర్స్ ఉన్నారు కాబట్టి మీరు గ్రూప్లోనే ఏ రకమైన డౌట్ ఉన్నా, మీకు ఏదైనా అర్థం కాకపోయినా, లేకపోతే ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా, ఇలాంటివన్నీ కూడా యూ కెన్ జస్ట్ మేక్ ఇన్ అ షార్ట్ ఫామ్, యూ కెన్ సెండ్ ద మెసేజ్ ఇన్ ద గ్రూప్ సో దట్ ఐ కెన్ అడ్రస్. అంటే కేవలం సెషన్ జరుగుతున్నప్పుడు మాత్రమే అనుకోకండి, ఏ టైంలో మీకు ఎటువంటి సహాయం కావాలన్నా ఇన్ఫర్మేషన్ విషయంలో, సబ్జెక్ట్ విషయంలో, just you can make a small contact, you can make a message in the group, so you can share the message in the group so that I can at least give some kind of written explanation for whatever question you have asked. And meanwhile అది ఏదైనా ఒకటి కొద్దిగా కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేటరీ పార్ట్ ఉన్నది, కాస్త ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకున్నటువంటి క్వశ్చన్స్ ఏవైనా ఉన్నాయో అవి నేను నోట్ చేసుకొని మనం ఎప్పుడైతే సెషన్ చేసుకుంటామో ఆ సెషన్ చేసే టైంలో నేను I will explain you those things. So with all this, I think I'll conclude this one for now. And in case if you have anything to share, you can just share that in the group.